10వ తరగతి విద్యార్థులకు నమస్కారము. మనము నేర్చుకుంటున్న పాఠము పేరేంటి? జనాభా. ఈ జనాభా అను పాఠములో మొన్న మనము ఎక్కడి వరకు నేర్చుకున్నాము? భారతదేశములో జనగణన, భారతదేశములో మొదటి జనగణన వరకు నేర్చుకున్నాము. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? ఇది 1872లో. అయితే మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. అప్పటి నుండి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సర్వే చేస్తున్నారు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈ జనగణన అనేది చేపడుతున్నారు. ఈ జనగణన అనగా నేర్చుకునే ముందు మనకు అర్థమయ్యేటట్టు మీరు స్వతహాగా మీ చేతులతో ఇందులో కొన్ని పట్టికలు ఇచ్చారు. పుస్తకము పేజీ నంబరు 72, 73లో చూడండి. ఆ పట్టికలలో మీరే స్వయంగా ఆ పట్టికలను నోట్బుక్లో రాసుకొని సర్వే చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి దగ్గర అంటే గ్రామం అయితే గ్రామం లోపల, లేదా మీ వాడలో ఒక 2-3 కలిసి 3-4 అంటే వాడలో ఇండ్లను లెక్క పెట్టుకొని అందరూ కలిసి సర్వే చేయాల్సి ఉంటుంది. చూడండి, సర్వే నిర్వహణ అంటారు. ఈ సమాచారం సేకరించి ఇందులో రాయాలి. 3 కలిసి 10 కుటుంబాలు. ఆ విధంగా ఊళ్ళో ఉన్న కుటుంబాలను లెక్కబెట్టుకొని ఎన్ని ఉన్నాయో మీరందరూ పంచుకొని చేయాలి. 1 పట్టిక, ఇందులో పైన ఉన్నాయి చూడండి. కుటుంబం నంబర్, పురుషులు, స్త్రీలు, వయస్సు, పాఠశాల విద్య, 15 సంవత్సరాలు దాటిన వాళ్ళ యొక్క వృత్తి, ఈ విధంగా ఉన్నాయి. కుటుంబం 1 పేరు అని అంటే మీరు ఎన్ని కుటుంబాలు చేస్తున్నారో పక్కకు నంబర్ వేసుకొని ఆ యజమాని పేరు మరియు పురుషుడు, స్త్రీలు, వయస్సు ఈ విధంగా రాయాల్సి వస్తుంది. యజమాని తర్వాత అంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారో అంతమంది వారి యొక్క కింద పేర్లు వస్తాయి. అదైనాక 2వది తీసుకుంటారు. ఈ విధంగా సర్వే చేయాలి. మరి ఈ సర్వే చేసిన తర్వాత ఏం తెలియజేస్తుంది అనంటే మీ గ్రామంలో కానీ వాడలో కానీ ఎంతమంది జనాభా ఉన్నదనేది లెక్కను మనకు తెలియజేస్తుంది. ఈ 73వ పేజీలో చూడండి, అంటే మొత్తం ఒక కాడ పురుషులు ఎంతమంది, పురుషులు, స్త్రీలు, మొత్తం జనాభా. దీన్ని ఈ విధంగా మీరు చేసిన మొదటి పట్టిక ఆధారంగా వీళ్ళు జనాభా అనేది మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి ఇచ్చారు, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు వాళ్ళది కూడా. అంటే ఈ పిల్లలు బాలురు బాలికలు మొత్తం వస్తుంది. బాలురు బాలికలు మొత్తము అంటే ఇందులో కూడా బడిలో ఉన్న వారెందరూ, బడి మానేసిన వారెందరూ, అసలు బడికే వెళ్ళలేని వారెందరకు జనాభా అంటే లెక్క కూడా మనకు ఇది తెలియజేస్తుంది. అదే కాక 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఉద్యోగమా, నిరుద్యోగ, విద్యార్థి, లేక వ్యవసాయమా, వ్యవసాయ కూల, ఈ విధంగా ఈ 4 పట్టికలను మీరు సర్వే చేసి ఇందులో రాయాలి. తెలిసినట్టయితే మీకు సర్వే నిర్వహణ గురించి తెలుస్తుంది. ముందుగా ఇది మనకేం చెప్తుంది? మీరు చేసింది జనగణన ఏమి చెబుతుంది అనంటే దేశంలో ఉన్న వివిధ వయస్సుల వారి యొక్క పురుషులు అయితే పురుషులు, స్త్రీలు అయితే స్త్రీలు, అదే కాక జనాభాకు సంబంధించిన ముఖ్యమైన మౌలిక సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది. ఒకరి వయస్సు చాలా వరకు వాళ్లకు ఏం కావాలో, వాళ్ళు పని చేయగలిగిన సామర్థ్యం ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఎవరిపై ఆధారపడి బతుకుతున్నారు, ఈ విధంగా అన్నీ కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు.
పిల్లలు ఎంతమంది, పిల్లల్లో కూడా బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, వాళ్ళ యొక్క వయస్సు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా మనకు ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ప్రజల యొక్క సంఖ్యను కూడా మనము ప్రధానంగా నిర్ణయించడానికి అవకాశము ఉన్నది. అయితే ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలుగా విభజిస్తారట? 3 వర్గాలుగా విభజిస్తారు. దేశ జనాభాను ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. 1 పిల్లలు, 2 పనిచేసే వయస్సు, 3 వృద్ధులు. ఈ పిల్లలు సాధారణంగా ఏ వయసులోపు వాళ్ళు వస్తారంటే 15 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఇందులో ఉంటారు. పనిచేసే వయస్సు అంటే 15 నుంచి 59. వృద్ధులు అంటే 50 సంవత్సరాలు పైబడిన వారిని మనము వృద్ధులు అని అంటారు. వీళ్ళ సంరక్షణను అంటే పిల్లలను దాదాపు ఎవరు చూసుకుంటుంది? కుటుంబమే చూసుకుంటుంది. వాళ్లకు ముఖ్యంగా ఏం కావాలి? ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఇంకా విద్య కావాలి, వైద్యము కావాలి, సదుపాయం. ఈ విధంగా వాళ్లకు ఎదగడానికి ఇవన్నీ అవకాశాలు కావాలి. వీళ్ళ అవసరాలు తీర్చడానికి తల్లిదండ్రులు తీర్చచ్చు, లేదా పేదవారైతే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వీళ్లకు సహాయము అందుతుంది. ఏ విధంగా అంటే ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నట్టయితే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, వాళ్లకు బట్టలు, ఈ విధంగా సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలు పని చేయవలసి వస్తుంది. కానీ ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్లకు సహాయం చేస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బడికి వెళ్ళాలని చెప్పాలి. రెండవది తీసుకున్నట్టయితే పనిచేసే వయస్సు. రెండవది ఏంటిది? పనిచేసే వయస్సు. ఈ పనిచేసే వయస్సులో ఏ సంవత్సరం నుండంటే 15 నుంచి 59 సంవత్సరాల వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ దాదాపు సమాజంలో పనిచేసే జనాభా ఇది. వీళ్ళ యొక్క కొంతమంది గౌరవప్రదమైన ఆదాయం కలిగిన ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం కోరుకుంటారు. అందరికీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ వీళ్ళ మీద పిల్లలు, వృద్ధులు ఎక్కువ శాతం ఆధారపడి ఉంటారు. వీళ్ళలో కూలి పని చేయడము, లేకుంటే నిరుద్యోగం, వేరే వాళ్ళ మీద ఆధారపడము, వ్యవసాయము, ఈ విధంగా వ్యవసాయ కూలీలు, ఈ విధంగా పనులు చేస్తూ ఉంటారు. మూడవ వారు వృద్ధులు. ఈ వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వారు. ఈ వృద్ధులు కూడా ఈ పనిచేసే వారి మీదనే ఆధారపడి ఉంటారు. అయితే అధిక సంఖ్యలో ఎవరున్నారటంటే వ్యవసాయ కూలీలు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు వంటి వాళ్ళు చెయ్యగలిగినంత వరకు వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. వయస్సు పైబడినా కానీ ఈ పనులు చేస్తూ ఉన్నారట. వాళ్ళకంటే వీళ్ళ వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. కానీ అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు బాగా ఖర్చు వీళ్ళకే ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతమందికి మాత్రమే ఏ విధంగా అంటే జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, లేదా రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ వచ్చి దాని మీద బ్రతుకుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వము కూడా వీళ్లకు కొంతమంది పేదవారికి పెన్షన్ విధానాన్ని చేపట్టింది. అంటే నెలకు ఇంత ఇవ్వడము వాళ్ళ ఖర్చుల కొరకు. వివిధ వయస్సుల బృందాలకు ప్రభుత్వం కొన్ని పథకాలు ఇచ్చింది. ఒకటి మధ్యాహ్న భోజన పథకం లేదా అంగన్వాడీ కార్యక్రమం. ఈ అంగన్వాడీ
కార్యకర్తలైతే ప్రతి గ్రామంలో అంగన్వాడీ పాఠశాల ఉన్నది. అందులో తీసుకున్నట్టయితే చిన్నపిల్లలకు కావలసిన పౌష్టికాహారము అందిస్తుంది ప్రభుత్వము. అదేవిధంగా ఇందులో బాలింతలు గర్భిణీలకు కూడా కావలసిన పదార్థాలు, వాళ్ళకు పాలు, గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ జనాభా పాఠ్యాంశంలో ఇంతవరకు మీరు నేర్చుకున్నది ఒకసారి ఇంటికి పోయి చదువుకోండి. మరి తరువాత పాఠ్యభాగము రేపటి అంశంలో నేర్చుకుందాము. జనగణన ఏమి చెప్తుందో మీకు అర్థమై ఉంటుంది. నమస్కారము.